సో విగ్ డిజైన్ స్టూడియోలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ విగ్స్ పెట్టుకోవచ్చు అండ్ ఎలాంటి హెయిర్ అయినా మనం సెట్ చేసుకోవచ్చు అనేది మొత్తం అన్నీ ఆయన క్లియర్గా చూపించారు. అలానే చాలా మందికి డౌట్ ఉంటుంది న్యాచురల్ హెయిర్గా వస్తుందా లేదా అనేది. సో అది కూడా ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి అనేది కూడా మొత్తం ఒరిజినల్ హెయిర్తో క్లియర్గా చూపించారు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే వీళ్ళ బ్రాంచెస్ ఒక 5-6 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లోనే. మీరు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేసి కూడా మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనం ఎక్కడున్నాము అంటే విగ్ డిజైన్ స్టూడియోలో ఉన్నాము. చాలా మందికి ఒక డ్రీమ్ ఉండిపోతుంది హెయిర్ లాస్ అవ్వడం ఆఫ్టర్ మొత్తం బట్టబుర్ర అంటారు కదా, బాల్ హెడ్ వచ్చిన తర్వాత అరే హెయిర్ని ఎక్కడో మిస్ అయిపోతున్నాము అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆ హెయిర్ డ్రీమ్ అనేది చాలా మందికి ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు యూత్లో కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలా మందికి ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది విగ్స్ ప్రిఫర్ చేస్తారు. మరి ఈ విగ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, ఫీమేల్స్కి ఎలా ఉంటుంది, మెన్స్కి ఎలా ఉంటుంది, అవన్నీ డీటెయిల్స్ మనతో పాటు ప్రదీప్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ప్రదీప్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్ మేడం. చెప్పండి, అసలు ఈ విగ్స్ బిజినెస్కి మీరు ఎందుకు వచ్చారు, ఎలా స్టార్ట్ చేశారు? హాయ్ మేడం, నా పేరు ప్రదీప్. సో నేను ఒక 12 years నుంచి ఇది చేస్తున్నాను. 12 years. దానికంటే ముందు మా ఫ్యామిలీ చేసేది, మా మామూలు చేసేది. 1971లో ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ చెన్నైలో స్టార్ట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు చేసి అప్పుడు సెలబ్రిటీస్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను ఒక జాబ్ చేస్తుండే, దాని తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, మోనపల్లి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకొని నా ప్రయాణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో దీని గురించి నేను కొంచెం, ఎందుకంటే ఇది వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ అండ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ బట్టలు షాప్ అందరు పెట్టుకుంటున్నారు, చెప్పుల షాప్ అందరు పెట్టుకుంటున్నారు, ఫుడ్ షాప్ అందరు పెట్టుకుంటున్నారు. దానికి నాలెడ్జ్ అవసరం లేదు, నాకు దీనికి నాలెడ్జ్ ఉన్నది. సో ఐ వాంట్ టు మేక్ దిస్ యాజ్ ఎ బిగ్. అప్పుడు నాకు కొంచెం సపోర్ట్ చేయలేదు ఫ్యామిలీ, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ ఏ జాబ్. అండ్ అక్కడ నేను క్విట్ చేసి ఇళ్ళకి వచ్చి నేను దీన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మన దగ్గర ఏంటంటే లేడీస్కి, జెంట్స్కి అండ్ ట్రాన్స్జెండర్స్ కూడా మనం ఇస్తాము. సో ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ లాసెస్ మేబీ విల్ ప్రొవైడ్ దమ్. ఓకే, అసలు అరౌండ్ కాస్ట్ ఎంత అవుతుంది? కాస్ట్ డిపెండ్స్ అపాన్ మీకు ఏ బడ్జెట్ కావాలి. ఇప్పుడు ఇది కాస్ట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్. ఇప్పుడు మీకు ఎంత బడ్జెట్లో కావాలి ఆ బడ్జెట్లో మేము చేసేస్తాం. ఓకే, ఒరిజినల్ హెయిర్ ఉంటుంది. మీకు తక్కువ కావాలంటే తక్కువలు ఇస్తాము, మంచిది కావాలి అంటే హెయిర్ బట్టి ఉంటుంది, అక్కడ వాల్యూమ్ బట్టి ఉంటుంది, క్వాలిటీ బట్టి ఉంటుంది. మీకు మంచిది కావాలంటే ఒక 15,000 పెట్టుకోవాలి లేడీస్. 15,000 వాల్యూమ్ ఎక్కువ వస్తుందా? మంచి వాల్యూమ్ కావాలి అంటే గుడ్, మనకు యావరేజ్. అది బయట పోతే మీకు 30-40,000 అమ్ముతారు. ఇక్కడ ప్రాబ్లం హోల్సేల్ కాదు, వీఆర్ మ్యానుఫ్యాక్చర్స్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మేము డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తున్నాం. దేర్ ఈస్ నో మిడిల్ మ్యాన్ ఇన్ దిస్. వీ డోంట్ వాంట్ టు సపోర్ట్ మిడిల్ మ్యాన్, బికాస్ ఇప్పుడు నేను నా ప్రోడక్ట్ అనేది మిడిల్ మ్యాన్ పోతాడు, నేను 10 రూపాయలకు అమ్ముతా, వాడు 20 రూపాయలకు అమ్ముతున్నాడు. అదే నేను 12 రూపాయలకు అమ్ముకుంటా, నాకు లాభం కదా. కస్టమర్ అనేది మళ్ళీ రెగ్యులర్గా వస్తారు. అండ్ దిస్ విల్ బీ ఫర్ లైఫ్ లాంగ్ బిజినెస్. అందరు అనుకుంటారు మనీ వచ్చేసింది అయిపోయిందని. కస్టమర్ ఎప్పుడైతే మా దగ్గర తీసుకున్నారో, మా దగ్గర 3 reasons ఉన్నాయి ఎందుకు తీసుకోవాలి. సస్తా, సుందర్, టికావ్. ఈ 3 మాకు కంపల్సరీ. ఇది సస్తా ఉండాలి, సుందర్ ఉండాలి, టికావ్ ఉండాలి. ఈ 3 ఉంటే ఏ బిజినెస్, నా బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ అయినా ఇస్ సక్సెస్ఫుల్, వీ కెన్ రన్ ఇట్. ఇప్పటి వరకు ఎంత మందికి చేస్తుంటారు? వీ హ్యావ్ మోర్ దెన్ 7 lakhs customers. 7 lakhs customers. వెరీ నైస్. అసలు అంటే ఇండస్ట్రీ వాళ్ళకి కూడా చేస్తుంటారు? ఆల్ ఇండస్ట్రీకి ఇస్తాము. సి మాకేంటంటే వీ యూస్ టు గివ్ టు ఇండస్ట్రీ ఓన్లీ ఫస్ట్. దాని తర్వాత దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ ఇండస్ట్రీ, దిస్ ఇస్ ఆల్సో కామన్ పీపుల్ కూడా అవసరం అని నేను కామన్ పీపుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాన్సర్ పేషెంట్స్ కి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు? క్యాన్సర్ పేషెంట్స్, ఎలోపేషియా పేషెంట్స్, మన రెగ్యులర్గా హెరిడిటీతో హెయిర్ వెళ్ళిపోయిన వాళ్ళకు చాలా విధంగా, చాలా ఇప్పుడు పెయిన్ కొరికిందని ఒకరు వస్తారు, కొంచెం ఒకటే జాలే పోయిందంటారు. సో దానికి మనం చేస్తాం. సో ఇదంతా కస్టమైజ్డ్, 100% ఒరిజినల్, 100% రమ్మీ హెయిర్తో వాడతాము. ఇంకోటి మా ప్రోడక్ట్లో 100% 1 year సర్వీస్ ప్రొవైడ్ చేయడం ఫ్రీగా జరుగుతుంది. ఇప్పుడు మా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు, సర్వీస్ మా దగ్గరనే తీసుకోవాలి, ఎక్కడ పోయే అవసరం లేదు. దానికి ₹1 ఖర్చు పెట్టాడు. ఇన్ కేస్ హెయిర్ పోయింది, క్లిప్ పోయింది, ఏదైనా ప్రాబ్లం అయింది, మైన్యూటో మేజరో,
ఎక్కడ పోయే అవసరం లేదు, మీరు ఇక్కడికి రావాలి, మన దగ్గరికి వచ్చేస్తే మేము చేసేస్తాం. ఓకే, అంటే కొంచెం కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఏ ప్రాబ్లం అయినా ఎనీ ఇట్ ఈస్ స్మాల్ బిగ్ మీడియం వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంకోటి మీరు బయట నుంచి తీసుకున్నా మా దగ్గర వచ్చి సర్వీస్ చేసుకోవచ్చు, దానికి కొంచెం ఛార్జెస్ కట్టాలి. కానీ మా దగ్గర ప్రోడక్ట్ అయితే మీ బిల్ చూపించాలి, సర్వీస్ తీసేసుకోవాలి. ఇది ఎక్కడ జరగట్లేదు. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ చాలా మంది అమ్ముతున్నారు, కానీ ఎవరు సర్వీస్ ఇవ్వట్లేదు. ఇంకోటి 100%లో 80 to 90% ఇంట్లో నాలెడ్జ్ లేని వాళ్ళే వస్తున్నారు. Okay. So we have more than 50 years of experience in this. Okay. And we know in and out. And this, we are creators in this. మేము తయారు కూడా చేస్తున్నాం దీన్ని. మీరు చూడొచ్చు మా ఆఫీస్లో. We stitched one hair in the base. Okay. So that is a speciality about it, and it's a kind of a monopoly for us. So మనము అన్ని విధంగా స్టిచెస్ చేస్తాం మేము. వాట్ ఎవర్ ఇట్ మేబీ అది రెగ్యులర్గా సైజెస్ లేకపోయినా ఆడ్ సైజెస్లో మేము తయారు చేసే కెపాసిటీ మా దగ్గర ఉన్నది. ఇప్పుడు బేసెస్ అయినా పర్లే, హెయిర్ అయినా పర్లే, వాట్ టైప్ ఆఫ్ ఇప్పుడు వైట్ హెయిర్ ఉన్నది, నాకు 40% వైట్ హెయిర్ కావాలి, 20% వైట్ హెయిర్ కావాలి, మొత్తం నాకు బ్రౌన్ హెయిర్ కావాలి, నాకు కర్లీ హెయిర్ కావాలి, నాకు బ్రౌన్ విత్ బ్లాక్ మిక్స్ కావాలి, అలా కూడా ఉంటాయి. ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ వీ కెన్ స్టిచ్ ఇట్. ఓకే, కస్టమైజ్ కూడా చేస్తాం. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు చాలా మంది, ఏంటంటే లేడీస్ ఉంటారు ఎస్పెషల్లీ. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది, వర్కింగ్ ఉమెన్స్ ఎస్పెషల్లీ. ఒక అడ్వకేట్ ఉన్నది ఎగ్జాంపుల్, ఒక అడ్వకేట్ ఆమెకి క్యాన్సర్ వచ్చింది, కీమో డ్యూ టు కీమో హెయిర్ లాస్ అవుతుంది. సో ఆమె హెయిర్ మళ్ళీ అదంతా పెరగాలంటే 1.5 years పడుతుంది. సో ఆమెకు ఎన్నో కేసులు ఉంటాయి. నాకు ఇది లైవ్ చెప్పాను మేడం. సో నేను డైలీ ఒక 1000 మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతాను. హౌ షుడ్ ఐ సిట్ అట్ హోమ్ ఫర్ 1 year? సో అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఐ వాంట్ సమ్ బిగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ సో దట్ ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మేము క్రియేట్ చేసేసి వాళ్ళకి కస్టమైజ్ తీసుకొని, వాళ్ళకి ఏ విధంగా కావాలి తెలుసుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్ తెలుసుకొని, అవన్నీ మేము సార్ట్అవుట్ చేసేసుకొని దాని ప్రకారంగా మేము డెలివరీ చేస్తాం. ఆ డెలివరీ చేసినాక కూడా మేము సర్వీస్ ఇస్తాం. ఇన్ కేస్ వాళ్ళు పెట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు ఎనీ టైం రావచ్చు. 1 yearలో ప్రాబ్లం వచ్చింది, ఎనీ టైం రావచ్చు. ఇంకోటి మా ఆఫీస్ 365 days 24/7. 24/7 అంటే ఇప్పుడు ఇన్ కేస్ మీరు వస్తున్నారు అంటే మాకు ఇంటిమేషన్ చేస్తే మేము సర్వీస్ ఇవ్వడానికి జరుగుతుంది. హాలిడేస్ అలా ఏమి ఉండదు, హాలిడేస్ కూడా ఉండదు. 2 shifts పనిచేస్తాం. లోకల్స్ అంతా ఇక్కడ హాలిడేస్ తీసుకుంటారు, నాన్ లోకల్స్ అంతా పనిచేస్తారు. మాకు టెక్నీషియన్స్ అందరు స్టాఫ్కి మేము అకామిడేషన్, ఫుడ్ అంతా మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎంతమంది స్టాఫ్ ఉంటారు మా దగ్గర? ఒక 30 members ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలి అంటే ఎంత టైం తీసుకోవచ్చు? 1 hourలో అయిపోతుంది. 1 hourలో అయిపోతుంది. ప్రోడక్ట్ ఉంటే మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటే, ఇన్ కేస్ లేకపోతే తయారు చేయడానికి ఒక 1 week టైం పడుతుంది. 5 to 7 days. చిన్నదైతే 5 daysలో అయిపోతుంది, పెద్దదైతే మనకు ఒక 7 days అవుతుంది, ఇంకా 2 days ఎక్స్ట్రా అవుతుంది. ఇన్ కేస్ ప్రోడక్ట్ మన దగ్గర ఉందంటే 1 hourలో మేము వీ కెన్ ఫిక్స్ ఇట్. ఓకే, అంటే మేల్స్కి ఎక్కువ టైం పడుతుందా, ఫీమేల్స్కి ఎక్కువ టైం? ఫీమేల్స్కి తక్కువ టైం పడుతుంది. ఫీమేల్స్కి తక్కువ ఫిక్సింగ్కి, ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటుంది కదా. అంత ఉండదు. లాంగ్ హెయిర్ అంటే మేము కటింగ్ చేసే అవసరం లేదు లాంగ్ హెయిర్కి. షార్ట్ హెయిర్ కంటే ఇప్పుడు చూడండి జెంట్స్కి ప్యాచ్ అనేది ఇలా ఉంటుంది హెయిర్. ఇది లాంగ్ హెయిర్, దీనికి దాన్ని ప్రాసెస్ చేసి మంచి చేయాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఇది లాంగ్ హెయిర్, ఇది చూడండి, దీన్ని మనం స్టైలింగ్ చేయాలంటే ఒక 45 minutes పడుతుంది. ఓకే, వాళ్ళకి నచ్చినట్టు హెయిర్ కట్ చేస్తారా? చూడండి, అంటే సిల్కీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి సిల్కీ, కర్లీ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి, రఫ్ హెయిర్ కావాలంటే రఫ్ హెయిర్, అన్ని విధాలుగా హెయిర్ ఉంటుంది. కలర్ షేడ్స్ కూడా అంటే ముందే డిసైడ్ చేస్తారు. కలర్ ఇన్ కేస్ కస్టమర్ రిక్వైర్ చేస్తాడు, నాకు కొంచెం బ్రౌన్ హైలైట్స్ కావాలంటే వీ విల్ ప్రొవైడ్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, అంటే ఇన్ కేస్ కలర్స్ చేసినప్పుడు వాళ్ళు హెయిర్ వాష్ చేస్తూ ఉన్నప్పుడు కలర్స్ ఏం పోతాయి. ఎవ్రీ మంత్ సర్వీసింగ్ వస్తారు కదా ఇక్కడికి. ఓకే, సర్వీసింగ్ వచ్చినప్పుడు మళ్ళీ అది అప్డేట్ చేస్తాం దానికి. ఓకే, అసలు చూడండి ఇది మొత్తం రియల్ హెయిర్ ఉన్నట్టే ఉంది. అబ్బాయిలకి కొంచెం సిల్కీ హెయిర్ ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ విగ్గు పెట్టినట్టు అనిపించట్లేదు. ఓకే, అయితే ఫీమేల్స్కి తక్కువ టైం పడుతుంది, నేను ఇంకా అమ్మాయిలకి ఎక్కువ టైం పడుతుంది. అమ్మాయిలకి ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే అక్కడ కటింగ్ అనేది ఉండదు. సో జెంట్స్కి అనేది మనకు స్టైలింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి షార్ట్ హెయిర్ అంటారు, రోమన్ అంటారు, సైడ్ క్రాఫ్ట్ అంటారు, సో డిఫరెంట్ ఫ్రీ స్టైల్ పార్టిషన్ అంటారు. సో వాళ్ళ ప్రకారంగా మేము చేస్తాం. ఫీమేల్ ఒకసారి చూపిస్తాం. ఫీమేల్కి ఫీమేల్ ప్యాచ్ ఇది. సో ఫీమేల్కి ప్యాచ్ ఇది, ఫీమేల్ విగ్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ ప్యాచ్ లా, అంటే ఇది కంప్లీట్ హెడ్ కి వస్తుందా? కంప్లీట్ హెడ్ కాదు, ఇది పార్షల్. ఎక్కడైతే మీకు హెయిర్ వెళ్ళిపోయిందో అక్కడనే మేము పెడుతున్నాం.
ఓ, సో ఎక్కువ వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఎస్, వెరీ నైస్. రియల్ హెయిర్ ముట్టుకున్నట్టే ఉంది ఫీల్ కూడా. ఇది ఫుల్ విగ్ మేడం. ఇది ఇది కంప్లీట్ విగ్. కంప్లీట్. ఇప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ కానీ, ఎవరైతే యూనివర్సల్ హెయిర్ లాస్ ఉన్నది లేదా ఎలోపేషియా ఉన్నది, ఇంత లాంగ్ హెయిర్ ఉంటుంది. ఇది ఒక 36 ఇంచెస్ మేడం. ఇది 36 ఇంచెస్ లెంత్. అంటే ఇది రెగ్యులర్ గా కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. ఏదైనా మన హెయిర్ కూడా కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది కదా. అదే అంటున్నా కదా, 1 year సర్వీస్ మేము దాని గురించి ఇస్తున్నాం. సో అంటే ఇక్కడ మిడిల్ లో కొంచెం హెయిర్ పోతూ ఉంటే మళ్ళీ దానికి అటాచ్ చేస్తాం. వెన్ యూ కమ్ హియర్ వి విల్ ఫిక్స్ ఇట్. ఓ, దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ విగ్ డిజైన్. హెయిర్ పోతుందని ఎవరు బాధపడక్కర్లేదు. చాలా ఫెసిలిటీస్ మనకి మార్కెట్ లో వచ్చేసాయి, అది కూడా ఎక్స్పర్ట్స్. వావ్, వెరీ నైస్, బాగుందండి. ఇది కర్లీ హెయిర్. ఇది మీకు సిల్కీ హెయిర్ కావాలంటే సిల్కీ హెయిర్ వస్తుంది. ఇది మొత్తం కస్టమైజ్డ్. ఇది మేము వాళ్ళ హెడ్ బేస్ తీసేసుకొని, సో ఇక్కడ స్మాల్ సిలికాన్ పెట్టేసేసి, ఇక్కడ పార్టీషన్, ఎక్కడైతే పార్టీషన్ కావాలంటే పార్టీషన్ క్లియర్గా ఉంటుంది. సో దట్ నో బడీ కెన్ డిటెక్ట్ ఇట్. ఇది విగ్ అని. ఓకే, ఇఫ్ ఇది లెఫ్ట్ రైట్ సెంటర్ కావాలంటే చేసుకో. దాన్ని ఎలా స్టిక్ చేస్తారు అంటే? జస్ట్ ఎలాస్టిక్ ఉంటుంది. ఎలాస్టిక్ మీద క్యాప్, మన క్యాప్ ఎట్లా ఉంటుంది జెంట్స్ క్యాప్, అలానే ఉంటుంది ఇది కూడా. అంటే ఇలా లాగితే ఊడిపోతుంది? అంటే లాగే వరకు చూసుకోవద్దు అప్పుడు వరకు. సో ఇది ఏంటంటే అట్లా ఫిక్స్ కావాలంటే కూడా గ్లూ మెథడ్ ఉంటుంది. అది కూడా మనం చేస్తాం, ప్రాబ్లం లేదు. ఎటువంటి విగ్స్, ఎటువంటి ప్యాచ్లు అయినా, ఎటువంటి ఎక్స్టెన్షన్స్ అయినా మేము తయారు చేస్తాం. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సెలబ్రిటీస్ లో మన తెలుగులో ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మేడం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐ యామ్ డూయింగ్ ఇట్. అవునా? ఓకే, సో మీ దగ్గర వైట్ హెయిర్ కూడా ఉంది, అంటే వైట్ కూడా ప్రిఫర్ చేస్తారా? కూడా ప్రిఫర్ చేస్తారు మేడం. ఎవరైతే, ఐ థింక్ యూ హావ్ సీన్ దిస్ రానా నాయుడు. ఎస్, అందులో వైట్ హెయిర్ కదా. సో ఆయనకి ఏళ్ళ నుంచి వచ్చింది? మీరే ఇచ్చారా? చెప్పలేం. నా దగ్గర ఏంటంటే ఐఎమ్ ఏ సప్లయర్. నా దగ్గర డిఫరెంట్ కస్టమర్లు ఉంటారు. సో చాలా మంది ఇక్కడ నుంచి తీసుకుంటారు, అక్కడ ఫిక్స్ చేసుకుంటారు. ఇది నాదే అని నేను చెప్పలేను, మేబీ ఉండొచ్చు. ఓకే, సో కస్టమైజ్ చేసుకోవడం వల్ల అందరికి ప్లస్ పాయింట్ అయిపోతుంది. వైట్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళకి మంచిగా, అసలు ఇది చూడండి, ముసలి వాళ్ళకి కూడా మంచి హెయిర్ స్టైల్. చాలా మంది చాలా పెప్పర్ ఇలా కావాలని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు నవడేస్ దిస్ ఇస్ ట్రెండింగ్ లో ఉన్నది. చాలా మంది వైట్ హెయిర్ కలర్ వేయకుండా అట్లానే మెయింటైన్ చేస్తున్నారు. రిచ్ లుక్ వస్తుంది. సో దీన్ని ఇది ఆల్రెడీ కస్టమైజ్ చేస్తారా ఎవరికోసమైనా? జస్ట్ ఇట్లా పెట్టేసి దీన్ని స్టిక్కర్స్ పెడతారా? స్టిక్కర్ టూ సైడ్ టేప్ ఉంటుంది, ఇక్కడ ఉంది 2 side టేప్. ఓకే, అంటే హెయిర్ వాష్ చేయొచ్చా దీంతో? వాషబుల్ ఇదంతా. వాష్ చేసుకోవచ్చు, షాంపూ, కండిషనర్, స్పా అని ప్రాబ్లం ఏం లేదు. ఆయిల్ ఒకటే పెట్టదు? ఆయిల్ ఒక్కటి పెట్టదు. ఓకే, ఆయిల్ ఎందుకు పెట్టద్దు అంటే దీనికి స్టిచ్చింగ్ మనం మాన్యువల్ చేస్తాం కాబట్టి ఆ స్టిచ్చింగ్ అనేది లూజ్ అయిపోతుంది ఆయిల్ వెళ్ళగానే. బేస్ లోకించి ఆయిల్ వెళ్ళదు. ఇది ఇక్కడ హెయిర్ కనిపించే మిడిల్ లో కూడా ఇది రియల్ స్కిన్ ఉన్నట్టే ఉంటుంది, స్కిన్ లానే ఉంది. విగ్ పెట్టుకున్నారనేది కూడా ఎవరికి తెలియదు. మీకు ఇంకోటి ప్రోడక్ట్ చూపిస్తాను నేను, దట్ విల్ చేంజ్ యువర్ ఎంటైర్ థింగ్. సో ఈ ప్యాచ్ చూడండి, ఇప్పుడు ఇది చాలా న్యాచురల్ గా ఉంటుంది, ట్రెండీ ఉంటుంది. ఇది స్కాల్ప్ లెక్కనే ఉంటుంది, ఎక్కడ చూసినా మీకు స్కాల్పే ఉంటుంది. అవును, nobody can detect that you are wearing any patch. రియల్ స్కాల్ప్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. లైట్ వెయిట్ కావాలంటాడు, వానికి ఫుల్ సేఫ్, వాళ్ళకి ఫుల్ లెస్ ఇవ్వాలి. నాకు రిసీడింగ్ హెయిర్ లైన్ అనేది మంచి న్యాచురల్ కావాలంటారు, వాళ్ళకు రిసీడింగ్ హెయిర్ లైన్ ఆస్ట్రేలియన్ ప్యాచ్ పెడతాము. సో అట్లా డిఫరెంట్ కస్టమర్ కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ కి ఇక్కడ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, రియల్ స్కాల్ప్ ఉన్నట్టే ఉంది. అంటే దీనికి కాస్ట్ ఎక్కువ అవుతుంది? దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? ఇది జనరల్లీ ఇప్పుడు మనం మార్జిన్ బయట చూస్తే మీకు ఒక 50,000 ఉన్నది, మీరు ఒక 25-30,000 లో తీసుకోవచ్చు. ఇక్కడ సైజ్ బట్టి ఉంటుంది, ఇక్కడ ఏ సైజ్ చూడాలి ఆ సైజ్ ప్రకారం చెప్పాలి. ఓకే, ఒకసారి దీన్ని స్టిక్ చేసిన తర్వాత ఎన్ని వీక్స్ ఉంటుంది? అంటే 3 to 4 weeks ఫిక్స్ ఉంటుంది. అంటే ఇట్లా 4 మెథడ్స్ ఉంటాయి. ఒకటి క్లిప్పింగ్ అంటారు, అది ట్రెడిషనల్. అది ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. టేపింగ్ కూడా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. బాండింగ్ అనేది ఒకసారి ఫిక్స్ అయితే 3 to 4 weeks ఫిక్స్ ఉంటుంది. ఇంకోటి వీవింగ్ అని ఉంటుంది, వీవింగ్ ఒకసారి ఫిక్స్ చేస్తే 3-4 months ఫిక్స్ ఉంటుంది. 3-4 months. ఎవరైతే అవుట్ స్టేషన్స్ ఉంటారో, నిజామాబాద్, నెల్లూరు, బయట నుంచి వస్తారో వాళ్ళు ఎవ్రీ 3 months 4 months కి విజిట్ చేస్తుంటారు హైదరాబాద్. డిఫరెంట్ పర్పస్ ఇక్కడికి వచ్చి వీవింగ్ చేసుకుంటారు. ఆ వీవింగ్ అనేది ఏంటంటే అది గ్లూ ఉండదు, టేప్ ఉండదు, క్లిప్ ఉండదు, జస్ట్ మన హెయిర్ తోని, మన ఎగ్జిస్టింగ్ హెయిర్ తోని ఒక దారంతో కుట్టేస్తాం. ఓకే,
సో ఎగ్జిస్టింగ్ హెయిర్ కి మనం వీవ్ చేసేస్తాం. కుట్టడం అంటే పెయిన్ ఏముండదు. పెయిన్ దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మెడిసిన్ ఇవ్వట్లేదు, నేను మీకు టాక్సిక్స్ ఏమైనా పెట్టట్లేదు స్కిన్ లో. దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ అమెరికా. ప్రోడక్ట్స్ ఏవైతే నేను యూజ్ చేస్తున్నానో అల్ట్రావాల్ వాడుతున్నాను నేను, టేప్ కానీ గ్లూ కానీ సొల్యూషన్ కానీ. సో దీస్ ఆర్ ఆల్ యాక్సెప్టెడ్ ఇన్ ఓవరాల్. మీరు ఎంటైర్ వరల్డ్ లో కూడా ఇది మీకు యాక్సెప్ట్ చేస్తారు. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ విగ్ కదా, సో చాలా ప్యాచ్. ఓకే, చాలా మందికి ఫ్రంట్ పార్ట్ మాత్రమే హెయిర్ ఉండదు, బ్యాక్ సైడ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా ఫిక్స్ చేస్తారు? ఫ్రంట్ పార్ట్ పోయిన వాళ్ళకి ఫ్రంట్ వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది. అంటే సైజెస్ తీసుకొని కస్టమైజ్ చేసుకోవడం. లేడీస్ ఉన్నది ఫ్రంట్ లో వాళ్ళకి 2 inches పోయింది అనుకోండి, 2 inches పెడతాం. ఇది లేడీస్ కి. అలానే జెంట్స్ కూడా ఉంటుంది. లేడీస్ కైనా జెంట్స్ కైనా మేము తయారు చేస్తాము, అట్లా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇది జెంట్స్ కి చూడండి, ఇది చిన్నది, ఖాళీ ముంగట ఒక 2 inches పోయి ఉంటుంది. ఆ 2 inches కూడా మనం పెడతాం. ఓకే, వన్స్ హెయిర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. లాంగ్ ఉంటేనే కదా మేము కుట్టచ్చు, షార్ట్ ఉంటే మేము కుట్టలేము. అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ మార్చుకోవాలి అంటే మళ్ళీ కొత్త విగ్ తీసుకోవాల్సింది. అట్లేం లేదు, అంటే మీడియం గా పెడతాం మేము. సో దట్ నెక్స్ట్ టైం మీకు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకటేసారి షార్ట్ చేసుకుంటే మనం ఏం చేయలేము. సో వీ అడ్వైస్ టు ఆల్ ద కస్టమర్స్, ఫస్ట్ టైం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మీడియం పెట్టి పంపిస్తాము. అది ఏమైపోతుందంటే ఒక 15 days తర్వాత కంప్రెస్ అవుతుంది. ఆ కంప్రెస్ అయినప్పుడు కటింగ్ చేస్తే బాగుంటుంది. మీరు చాలా మంది అంటారు నాకు చిన్న చేయండి అంటే, సో దట్ మేము ఇన్స్టెంట్ గా చేయలేము, ఎందుకంటే మాకు తెలుసు. అండ్ వీఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ మోర్ దెన్ 12 years. ఒక్కసారి కట్ చేస్తే మళ్ళీ పెరిగే హెయిర్ కాదు కదా, వాళ్ళు బాధపడతారు. నాకు ముందే ఎందుకు చెప్పలే, యూ డి నాట్ గివ్ మీ యూ హైడెడ్ అది అని చెప్తుంటారు. సో మేము ఏం చేస్తున్నాం అంటే కస్టమర్ కి ఫస్ట్ కౌన్సిలింగ్ తీసుకుంటాం. వీ టెల్ దెమ్ ఇన్ అండ్ అవుట్ కరెక్ట్ గా 100% ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ ఏం చెప్పేది లేదు. మీరు తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. మేము ఒక్కటే చెప్తాం, మీరు తీసుకోకపోయినా పర్లేదు. మీరు ఎవరైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఎవరు ఇవ్వట్లేదు. ఇంత అమౌంట్ అని చెప్తారు, ఫిక్సింగ్ చేసుకుంటాం, మొత్తం బిజినెస్ నడుస్తుంది. మాదేడ ఉంటే ఒక ఫ్యామిలీ లెక్క, ఒక ఫ్రెండ్ లెక్క ట్రీట్ చేస్తాం ఇక్కడ. అందుకోసం మేము 365 days 24/7 ఎప్పుడంటే అప్పుడు మేము పని చేయడానికి రెడీ ఉన్నాం. అంటే చాలా మందికి నాలెడ్జ్ లేకుండా ఫస్ట్ హెయిర్ అనేది లాస్ అనేది చాలా మందికి ఒక పెద్ద బాధాకరమైన విషయం. సో వన్స్ వస్తుంది అంటే విగ్లా తెలియద్దు అని చెప్పి డిఫరెంట్ హెయిర్ కట్స్ కి వెళ్ళిపోతారు. సో ముందు గైడ్ చేసే వాళ్ళు చాలా మంది తక్కువ మంది ఉంటారు. సో ఇది ఇట్లాంటిది ఎగ్జిస్ట్ ఉన్నదని ఇంకా ఎవరు తెలియదు. నాకు అనిపిస్తుంది 100% పాపులేషన్ లో ఇప్పటికీ మన ఇండియాలో హార్డ్లీ ఒక 10% అవేర్నెస్ లేదు. అవును, అవేర్నెస్ లేనందుకే ఎవరు తీసుకుంటలేరు. కొంతమంది ఉన్న బాధపడి క్యాబ్ పెట్టుకొని బయటికి రాకుండా, కొంతమంది ఫంక్షన్స్ అటెండ్ కాకుండా, ఇంటర్వ్యూలో పోకుండా, పెళ్లిళ్ళు కాకుండా చాలా మంది అట్లా ఇంట్లోనే స్టే అయిపోతున్నారు. సో మాదేంటంటే హెయిర్ పోయింది, ఏం చేయలేము, నెక్స్ట్ వాట్ నెక్స్ట్, దెర్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్. ట్రాన్స్ప్లాంటే అనుకుంటారు. ట్రాన్స్ప్లాంట్ ఎఫర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరు చాలా మంది. ఇప్పుడు 2 lakhs 3 lakhs అవుతుంది ట్రాన్స్ప్లాంట్ కి. మళ్ళీ మీరు ఒక క్వైట్ సమ్ టైం వరకు మీరు మెడిసిన్ అనేది వాడాలి. ఓకే, కంటిన్యూస్ ప్రాసెస్ అది. ఇది అట్లా ఏం లేదు మీకు, మెడికల్ గా ఏం లేదు. మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదు. 0% సైడ్ ఎఫెక్ట్స్, 100% జెన్యూన్ ప్రోడక్ట్, 100% 1 year సర్వీస్ వారంటీ ఇస్తున్నాం అన్ని ప్రోడక్ట్స్ ల మీద మేము. ఇంకోటి కస్టమర్ కి 24/7 ఎనీ టైం అనే రావచ్చు. సస్తా సుందర్ టికావ్. అందుకోసమే మా పేరెంట్స్ కానీ చెప్పారు, సస్తా సుందర్ టికావ్ అంటే ఏ ప్రోడక్ట్ అయినా అమ్మచ్చు మీరు. ఓకే, సో చాలా మందికి డౌట్స్ ఉండిపోతాయి. అండ్ ఎక్కడ చేయించాలి, ఎలా చేయించాలి అనే క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన క్లియర్గా చెప్తున్నారు ఆల్ టైప్ ఆఫ్ ప్రైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి. కొన్ని ఒకటి చూస్తాను ఇందాక, రియల్ స్కాల్ఫ్ ఎలా ఉంటుందో మనం విగ్ పెట్టుకున్న ఫీల్ కూడా లేదనమాట. లైక్ అలా రియల్ హెయిర్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇన్ కేస్ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి ఇక్కడికి డైరెక్ట్గా విజిట్ చేసి కూడా చూడొచ్చు. అండ్ అలానే మనకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ డైరెక్ట్గా చూస్తే మీకు ఇది ఇట్లా టచ్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇలాంటి ఫెసిలిటీస్ మన హైదరాబాద్లో ఉన్నాయి, అది మనకి దగ్గరగా
మీరు చెప్పినట్టు బయట వాళ్ళు కొంచెం మార్జిన్ పెట్టుకొని ఇస్తారు, డైరెక్ట్ గా మీ దగ్గరికి వస్తే కొంచెం ప్రైస్ కూడా ప్రైస్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ హైదరాబాద్ లోనే రావాల్సిందని అవసరం లేదు. వాళ్ళకు నాకు ఫోటో పంపిస్తే నేను వాళ్ళ మెజర్ టైం నాకు తెలిసి ఉంటుంది, నాకు ఒక ఐడియా ఉంటుంది. ఈయనకు నేను కౌన్సిలింగ్ డైరెక్ట్ చేసేస్తాను, నేను మొబైల్లోనే అయిపోతుంది. వాళ్ళు నాకు వాట్సాప్లో ఫోటో పంపిస్తే నేను వాళ్ళ ఫోటో చూసేసి నేను వాళ్ళకి సజెస్ట్ చేసేసి వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు వాళ్ళు విజయవాడలో ఉంటారు, కొంతమంది నెల్లూరులో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు, కాకినాడలో ఉంటారు. నాకు ఫోన్స్ వస్తాయి, మీకు కావాలంటే నేను మీకు పర్సనల్గా మీ కౌన్సిలింగ్ చేసేసుకొని నేను దాని ప్రకారంగా కటింగ్ చేసేసుకొని మీకు కావాలంటే పంపిస్తాను. ఎలా పెట్టుకోవాలో దానికి ఒక వీడియో ఉన్నది, ఎలా మీకు కావాలంటే, లేకపోతే డైరెక్ట్ వాకింగ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు యూఎస్ నుంచి ఉన్నారు చాలా మంది నాకు కస్టమర్స్ ఉన్నారు, యూఎస్, లండన్, ఫారెన్ కంట్రీస్ ఇక్కడ నుంచి పంపిస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. ఇవన్నీ చాలా కాస్ట్లీ అక్కడ. మీరు ఒక విగ్ చిన్నది లేడీ జెంట్స్ ప్యాచ్ కొనాలంటే ఒక 2 to 3 lakhs పెట్టాలి. ఒక సర్వీస్ చేయాలంటే $8,000 పడుతుంది, $100. సో చాలా మంది అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. అక్కడ వాళ్ళకి నేను ట్రైన్ చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఇట్లుంటుంది, యూ మే బీ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్. మేము ఏంటంటే కస్టమర్కి ఇబ్బంది, నా ప్రోడక్ట్ అనేది వాళ్ళకి ఇబ్బంది కావద్దు, నా మోటో అది. వాళ్ళకి నేను ఇప్పుడు వాళ్ళ అమౌంట్ నా మీద ఇన్వెస్ట్ చేస్తారు, మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోలేదు. ఎందుకంటే యు ఆర్ మై క్లయింట్ అండ్ దిస్ ఈస్ లైక్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్. మీరు ఉంటేనే మేము ఉన్నాం, మీరు లేకపోతే మేమేంటి ఉండం కదా. కస్టమరే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక మంచి సాటిస్ఫైయింగ్ కస్టమర్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లాజిక్ ఏంటంటే, ఇప్పుడు ఒక అతనికి హెయిర్ లేదు, సడన్ గా హెయిర్ పెట్టుకున్నాడు, ఆయన మీద ఫోకస్ వచ్చేస్తుంది అందరికి. ఇప్పుడు ఆయన 1 year వరకు అది పెట్టుకున్నాడంటే ఒక 10,000 members చూస్తారు ఆయన. ఆ 10,000 ప్రాబబిలిటీలో ఎంతమంది హెయిర్ లాస్ ఉంటారు? అట్లీస్ట్ ఒక 10% అయితే ఉంటారు కదా మినిమం, లీస్ట్ టు లీస్ట్. ఆ 10% లో కూడా 1% తీసినా నాకు 100 members వస్తారు. సో ఇది నా గేమ్ ప్లాన్. నాకు చేయాలి, కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఆ కస్టమరే మనం తీసుకొస్తారు. ఇంటర్నేషనల్ కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తాము. సో మనం ఆఫ్రికన్ కంట్రీస్ కానీ చాలా రిక్వైర్మెంట్ ఉన్నది అక్కడ. డ్యూ టు హీట్ వాళ్ళకి హెయిర్ పెరగదు. సో మనం ఏం చేస్తామంటే ఇట్లా వెఫ్ట్ ఉంటుంది, ఇది అమ్ముతాము. ఇది క్లోజర్, ఇది 4x4 క్లోజర్, ఇది 13x6 13x3 ఫ్రంటల్ ఇది. సో వాళ్ళు ఫ్రంట్ లో పెట్టేసుకుంటారు ఇది, దాంతో పాటు వెనుకకు వెఫ్టింగ్ అనేది పెట్టేసుకుంటారు. విగ్ అయిపోతుంది, వాళ్ళకి న్యాచురల్ గా ఉంటుంది. ఇది ఒక వాళ్ళు 6 months 8 months యూజ్ చేస్తారు. అంటే ఇది సెపరేట్ గా ఉంటుంది. ఇది ఫ్రంటల్, ఇది చాలా న్యాచురల్ గా ఉంటుంది. 1 month హెయిర్ నాట్ చేసాం దానికి. సో దీంతో బ్యాక్ లో వాళ్ళ ఎగ్జిస్టింగ్ హెయిర్ తో నాటింగ్, వాళ్ళకంతా తెలుసు దీని గురించి. సో ఇండియాలోనే కాకుండా ఫారెన్ కంట్రీస్ లో కూడా ఇట్స్ మోర్ దెన్ గోల్డ్ మేడం. ఇది ఇక్కడ బయట మీరు అనుకుంటున్నారు, ఇది హెయిర్ అనేది దొరకదు, లిమిటెడ్ సోర్స్. సో మన కంట్రీలో ఏంటంటే టెంపుల్స్ ఉన్నాయి, చాలా మంది డివోటీస్ ఉన్నారు, చాలా మంది డొనేట్ చేస్తారు హెయిర్. ఆ హెయిర్ అనేది మనము ఆప్షన్ లో పెట్టి తీసుకుంటాం. అది ట్రేడర్స్ ఏం చేస్తారు, మాకు అమ్ముతారు, మా లాంటి వాళ్ళకి అమ్ముతారు. సో మేము కొంతమంది సప్లై చేసుకుంటారు, కొంతమంది తయారు చేసుకుంటారు ప్రోడక్ట్స్. సో నేను ఒక పర్సన్ అందులో నేను తయారు చేసుకొని మీరు చాలా మందికి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. హెయిర్ అనేది తీసుకొని అక్కడ బయట దేశాల్లో అమెరికా కానీ చైనా కానీ వాళ్ళకి అమ్మేస్తుంటారు. నేను నా ప్రకారంగా నాకు ఎంత కావాలి రిక్వైర్మెంట్ నేను తీసుకొని నేను తయారు చేసుకుంటాను. ఓకే. సో ఇంటర్నేషనల్లో మనకున్న హెయిర్ కలర్స్ వాళ్ళకు ఉండవు కదా. సో కలర్ చేసుకోవచ్చు, బ్లీచ్ చేసుకోవచ్చు, కలర్ చేయొచ్చు, వాళ్ళ ప్రకారంగా. అంటే డార్క్ చేసుకోవచ్చు, బ్రౌన్ చేసుకోవచ్చు, హైలైట్స్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలంగా వాళ్ళకు రిక్వైర్మెంట్. ఇది ఏంటంటే మనం ఏమైనా చేయొచ్చు, దీనికి కలర్ వేయచ్చు, బ్లీచ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, వాష్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. దిస్ ఇస్ హ్యూమన్ హెయిర్. ఫైబర్ హెయిర్ లో రాదు. సో చాలా మందికి నేను సప్లై చేస్తాను ఇది. చాలా మంది ఇక్కడికి ఇండియాకి వచ్చినప్పుడల్లా, హైదరాబాద్ విజిట్ అయినప్పుడు నా దగ్గర తీసుకొని వెళ్తారు. ఓకే, నైస్ అండి. మీది ఇక్కడ ఒకటే బ్రాంచ్ ఉందా అండి? లేదు, నాకు ఒక 6 branches. 6 branches ఎక్కడెక్కడ ఉన్నాయి? దిల్షుక్ నగర్లో ఉన్నది, కుక్కడపల్లి ఉన్నది, లిబర్టీలో ఉన్నది, సోమాజిగూడ, బెంగళూరు. ఓకే, వెరీ నైస్. అసలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు దగ్గరలో ఏది అవైలబుల్గా అనిపిస్తే అక్కడికి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. నాకైతే రియల్గా బాగా నచ్చాయి. అసలు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తారో ఏంటి అనేది కూడా నేను ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను. ఒకసారి చూపిస్తారా? ఎస్, ట్రూ. కమ్. సో హెయిర్ ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి, ఎలా అది రియల్ హెయిరా కాదా అనేది కొంతమందికి డౌట్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి లైవ్లో అది చూపించడానికి ప్రదీప్ గారు రెడీగా ఉన్నారు. ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం.
మీరు ప్రోడక్ట్ చూసారు కదా అక్కడ మా టేబుల్ మీద, అవునండి. ఆ ప్రోడక్ట్ ఎలా తయారవుతుందో మీరు ఇక్కడ లైవ్ గా చూస్తున్నారు ఇప్పుడు ఇది. ఓకే సో ఇది మన టెక్నీషియన్స్ వీళ్ళు. ఓకే సో వీళ్ళు డే ఇన్ డే అవుట్ వాళ్ళకు హెయిర్ అనేది నాటింగ్ అనేది ఎక్స్పర్ట్ వాళ్ళు. ఓకే వీళ్ళకి మినిమం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 5 years 5 years ఎక్స్పీరియన్స్. ఓకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి ట్రైనింగ్ మీరే ఇస్తారా? ట్రైనింగ్ వీళ్ళు ఆల్రెడీ ట్రైన్ వీళ్ళు. ఓకే సో వీళ్ళు జరీ వర్క్ వర్క్ చేసి Okay. ఫైన్ నాటింగ్ అనేది నేర్చుకున్నారు. ఓకే సో వీళ్ళని నేను స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి జరిగింది. ఓకే సో వీళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఓకే సో మన ఆఫీస్లో ఇన్ అండ్ అవుట్ మనకు పనిచేస్తారు. ఓకే 24/7 అన్నారు. 24 ఇన్ కేస్ అవసరం పడితే కంపల్సరీ చేస్తారు. 24 ఇప్పుడు నాకు రేపు పొద్దున కావాలి, నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు డెలివరీ ఉన్నది అంటే వాళ్ళు చేయాల్సిందే. ఓకే సో ఒక్కొక్క హెయిర్ ని తీసుకొని కంపల్సరీ ఒక్కొక్క హెయిర్ ని స్టిచ్ చేయాలా? చేయాలి. ఓకే చాలా లాంగ్ మీరు ప్రాసెస్. చూడండి అది ఒక్కొక్క హెయిర్ అనేది ఎంత నీట్ గా చేస్తున్నారో. అసలు ఒక విగ్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? మనకు అంటే డిపెండ్స్ అపాన్ ద బేస్ అండి. స్మాల్ బేస్ ఉన్నది ఇది 3-4 days లో అయిపోతుంది. అది పెద్దది కాబట్టి ఒక 10 days పడుతుంది. ఇది ఒక 1 week టైం పడుతుంది. ఓకే ఇది లేడీస్ ప్యాచ్, ఇది లేడీస్ టాపర్, అది లేడీస్ విగ్. ఓకే అసలు హెయిర్ ఫాల్ అయితే దాన్ని తీసి పక్కకు పెట్టడమే చాలా కష్టం. అలాంటిది ఒక్కొక్క హెయిర్ ని తీసుకొని ఎంత ఓపిక్గా స్ట్రిచ్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఎస్ సో ప్రదీప్ గారు మనకి ఇప్పుడు అది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అనేది ఆయన చూపిస్తారు. ఓకే సార్. ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు ఇతనికి ఇది క్లయింట్. ఇప్పుడు హెయిర్ లాస్ అనేది ముంగట హెయిర్ లేదు. ఓకే సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా హెయిర్ లేదు. క్రౌన్ ఏరియాలో హెయిర్ అనేది తగ్గిపోయింది. మనం ఇక్కడ ఏంటంటే ప్యాచ్ పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో ప్యాచ్ ఎలా పెడతారో చూపిస్తాం. ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మేము దిస్ ఇస్ ద ప్రాసెస్ హౌ టు కీప్ ఇట్. ఎట్లాగో ఇక్కడ ఎయిర్ లైన్ ఉన్నది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి గమ్ స్టిక్ అయి ఉంటుందా? గమ్ ఉంటుంది, ఇంక 2 side టేప్ ఉంటుంది. ఆ టేప్తో సహాయంతో మనము ప్యాచ్ అనేది ఫిక్స్ చేసేస్తాం. ఇప్పుడు ఇది ఒక 3-4 weeks మనకు ఫిక్స్ అయి ఉంటుంది. ఓకే సో వన్స్ ఇది ఫిక్స్ చేసిన తర్వాత హెయిర్ వాష్ అన్ని నార్మల్ గా చేసుకోవచ్చు. హెయిర్ కట్ కూడా చేసుకోవచ్చు. హెయిర్ కట్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు దీనికంటే చిన్నగా కావాలంటే కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఓకే సో మీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చేయొచ్చు. కలరింగ్ చేయొచ్చు, వాష్ చేయొచ్చు, స్పా చేయొచ్చు, బ్లీచ్ చేయొచ్చు. మనం ఆయిల్ తప్ప మిగతా అన్ని చేయొచ్చు మనం. ఓకే ఆ హెయిర్ ప్రాపర్ గా మెయింటైన్ అలానే ఉండాలి అంటే దానికి ఏమైనా యూజ్ చేయాలి? కండిషనర్ స్ప్రే వాడాలి, పర్మనెంట్ గా అలానే ఉండాలి. లివాన్ హెయిర్ సిరం వాడాలి. సో షైన్ రానికి, లేకపోతే మనకు షైన్ హెయిర్ ఇంకా షైన్ కావాలంటే నైట్ పూట మనం సెట్ పెట్టుకోవచ్చు. ఓకే సో చాలా విధంగా మనం వాడచ్చు. ఇప్పుడు ఇది కండిషనర్ స్ప్రే, దీంతో హెయిర్ అనేది అంతా స్మూత్ అయిపోతుంది. ఓకే జనరల్లీ బయట అందరూ వాటర్ యూజ్ చేస్తారు, మేము కండిషనర్ స్ప్రే వాడతాం. ఓకే అంటే రియల్ హెయిర్ ఉన్నట్టే ఉంది, ఇక్కడ విగ్ పెట్టిన ఫీల్ లేదు. ఉండదు. Yeah.